వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్లే వి కావేరి ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. కర్నూలు జిల్లా చిన్న టోకూరు వద్ద జరిగినటువంటి ఈ ఘటనలో 20 మంది అగ్నికి ఆహుతయ్యారు. కాకపోతే ఈ ట్రావెల్ బస్సులో ప్రయాణికులు ప్రమాదానికి గురైన తర్వాత వారు బయటపడేందుకు ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? ప్రస్తుతం వి కావేరి ట్రావెల్ బస్ దగ్గర ఉన్నాం. గత రాత్రి తెల్లవారుజామున 3:30 గంటలు జరిగినటువంటి ఈ ప్రమాదంలో మొత్తం సిబ్బందితో పాటు 45 మంది ప్రయాణికులు ఆ బస్సులో జర్నీ చేస్తున్నారు. తెల్లవారు 3:30 సమయంలో పల్సర్ బైక్ బస్సును ఢీకొట్టిన ఘటనలో పల్సర్ బైక్ మాత్రం బస్సు కింద నుండి వెళ్ళి ఆయిల్ ట్యాంకుకు తగిలిన తర్వాత ఆయిల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగాయని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం మాత్రం వి కావేరి ట్రావెల్ బస్ మాత్రం అధునాతన సౌకర్యాలతో కూడుకున్నటువంటి హంగులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఏదైతే ఈ హైడ్రో డోర్ ఉందో ఈ డోర్ మాత్రం రన్నింగ్లో మూసివేయబడుతుంది. ప్రస్తుతం బస్సు ఆగి ఉంది కాబట్టి డోర్ తెరిచింది. ప్రస్తుతం చూస్తే ఇంకా డ్రైవర్ వద్ద ప్రతి ఒక్కటి కూడాను ప్రయాణికుల మెలకువలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్ కూడా డ్రైవర్ పక్కనే ఒకటి కూడా పెట్టుంటారు. కాకపోతే నిన్న 45 మంది ప్రయాణికులతో పాటు అందులో 3 సిబ్బంది, 2 డ్రైవర్లు, ఒక క్లీనర్ కూడా ఉంటారు. బస్సు అంతా కూడా అధునాతనమైనటువంటి హంగులతో కూడుకున్న ట్రావెల్ బస్. ఇటు స్లీపర్లు అదేవిధంగా సిట్టింగ్కి అనుకున్నటువంటి ఒక నిర్మాణం కూడా జరిగింది. ఇటువంటి ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురి కావడానికి అసలు ఏం కారణం? ఆ పల్సర్ బైక్ ఢీకొన్న తర్వాత బస్సు కిందకి వెళ్ళిన క్రమంలో సుమారు 500 మీటర్ వరకు బస్సు ఆ బైక్ని లాక్కెళ్ళడం, ఆ బస్సు ఆ బైక్ని లాక్కెళ్ళిన క్రమంలో చెలరేగిన మంటల, లేకపోతే ఆయిల్ ట్యాంకు తగిలి ఆయిల్ ట్యాంక్ పగిలిన తర్వాత మంటలు చెలరేగాయి అనే విషయం మాత్రం తేలాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం వి కావేరి ట్రావెల్ బస్సులో ఉన్నాం. ఇదే బస్సులో ప్రమాదం చోటు చేసుకుంది. 45 మంది కూడా ఒక్కసారిగా మంటలు ముందు నుండి చెలరేగడంతో స్మోక్ అంటే పొగంతా కూడా దట్టంగా అలుముకోవడం, ఆ అలుముకున్న క్రమంలో ప్రయాణికులు ఎవరూ కూడాను ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేపడం. ఈ పరిణామాలన్నీ కూడా బయట ఎలా పడాలి? డ్రైవర్కు మాత్రం వెంటనే ప్రమాదం జరిగిన తర్వాత బస్సు నిలుపుదల చేసి కిందకి దిగిపోవడం జరిగిపోయింది. అయితే దిగిన తర్వాత బస్సు కాలిపోతున్న ఘటనలో ఒకవేళ ఏవైతే హైడ్రాలిక్ సిస్టమ్తో నడిచినటువంటి మెయిన్ డోర్ కావచ్చు, ఎమర్జెన్సీ డోర్లు కావచ్చు, ఇవి ఎలా తెరుచుకుంటాయి అనే విషయం మాత్రం ప్రస్తుతం ఈ కావేరీ ట్రావెల్ బస్సుకి సంబంధించినటువంటి డ్రైవర్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఘటన జరిగిన తర్వాత ప్రయాణికులందరూ కూడా ప్రాణాలతో బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఇక్కడ ఎటువంటి అంటే ఎగ్జిస్ట్ డోర్లు పెట్టారనే విషయం చూస్తే కనుక ఇక్కడ ఎగ్జిస్ట్ డోర్లు ఈ బస్సుకి ఎన్ని ఉంటాయి, అవి ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులకు అక్కడ డోర్లు ఉన్నాయనే విషయం తెలుస్తుందా? ఇది రెడ్ కలర్ పెయింట్ వేసి ఉంటుందండి ఎమర్జెన్సీ డోరు. ఇక్కడ హ్యామర్ ఉంటుంది గ్లాస్ బ్రేక్ చేయడానికి. ఇది ఇలా కిందకి ప్రెస్ చేసి బయటికి గెంటితే ఇది ఓపెన్ అయ్యిద్ది డోరు. ఇది ఎమర్జెన్సీ డోర్ బ్యాక్ సైడ్. ఈ సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా ఒక రెడ్ కలర్ హ్యాండిల్ ఇస్తారు. ఇది కిందకి ప్రెస్ చేసి ఇట్లా బయటికి గెంటితే ఇక్కడ ఒక ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది. అలాగే చూసుకుంటే పైన కూడా 2 ఉంటాయండి. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఫ్రంట్ ఒకటి ఉంటుంది. ఇవి కూడా మనకి జస్ట్ ఇలా పైకి ఎక్కి ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతాయండి. అలా రెడ్ కలర్లో వీటి అన్నీ గెంటితే మొత్తం డోర్ ఫుల్ ఓపెన్ అయిపోతుంది. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే వెనక నుండి చూపించినట్టు 2 డోర్లు ఉన్నాయి, దాంతో పాటు కూడాను ఈ డోర్ కూడా ఉంది. ఈ డోర్ను కూడా పూర్తిగా అది లాక్ కనుక ఓపెన్ చేసినట్టయితే ఈ డోర్లు కూడా ఓపెన్ అయ్యే పరిస్థితి. ఇంకా 3 ఎగ్జిస్టర్లు చూపించారు. ఇంకా ఉన్న ఎగ్జిస్టర్లు కూడా ఏ ఉన్నాయని కూడాను డ్రైవర్ని అడిగి తెలుసుకుందాం. చూస్తే ప్రస్తుతం నిన్న రాత్రి జరిగినటువంటి ఆ ప్రమాదంలో ప్రయాణికులందరూ కూడా బయటపడేందుకు చేసిన ప్రయత్నంలో ఇక్కడ ఎగ్జిస్టర్లు ఉన్నాయి అన్న విషయం తెలియక, ఎగ్జాక్ట్లు ఉన్నాయన్న విషయం తెలియక వాళ్ళు మాత్రం ఆతృతపడి చేశారా? ప్రస్తుతం చూస్తే ఫ్రంట్లో కూడాను ఒక ఓపెన్ చేసినటువంటి ఇది ఉంది. అంటే బయటపడడానికి అవసరమైన మార్గాలన్నీ కూడాను ఇవి అధునాతనమైనటువంటి బస్సు కాబట్టి అన్ని మెలకువలతో కూడినటువంటి ప్రయాణాన్ని సాగించాలని చేసిన ప్రయత్నంలో ఇక్కడ కూడా ఒక ఓపెన్ ఇది ఇవ్వడం జరిగింది. వెళ్ళడానికి కూడాను ఏదైతే బెడ్ ఎక్కడంతో పాటు పైకి వెళ్ళాలనుకుంటే ఈ పైకి వెళ్ళేందుకు కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత బయటపడే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే ప్రాణాలతో బయటపడిన తర్వాత బస్సు నుండి కిందకి దిగాలి అన్నటువంటి ప్రయత్నంలో మాత్రం ఆ 13 మంది ఎవరైతే గాయపడ్డారో గాయపడిన వారందరూ కూడాను బస్సు దిగే క్రమంలో గాయాలయ్యి ప్రస్తుతం మాత్రం ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే క్రమంలో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ
ప్రయాణికులు ఆతృత, ఎందుకంటే మంటలు చెలరయ్యి ఎక్కడ కాలిపోతానో భయం. ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు 20 మంది మృతికి మాత్రం అగ్నికి ఆహుతవడానికి కారణం అని చెప్పుకోవచ్చు. ప్రశ్న మాత్రం డ్రైవింగ్ సీట్లో మనం ఉన్న నేపథ్యంలో ఒకవేళ రన్నింగ్లో బస్సు కనుక ఉంటే డోర్ వేసి ఉంటుంది. ప్రమాదం జరిగిన తర్వాత ఆ డోరు కనుక రాకపోతే డ్రైవర్ దిగిపోయారని చెప్తున్నారు. దిగిపోతే లోపల నుండి డోర్లు తీసేందుకు ఎటువంటి అవకాశం? లోపల నుంచి ఇది మన ఎయిర్ సిస్టమ్ అండి ఇది. అయితే ఇది ఎయిర్ ద్వారా క్లోజ్ అవుద్ది. ఫైర్ అయిన తర్వాత కింద ఎయిర్ పైపులు, ఎయిర్ మిషన్ ఫైర్ ఒకవేళ యాక్సిడెంట్లో కనుక ఏమైనా అయితే కనుక డోర్ ఫ్రీ అయిపోద్ది. దానికి ఏమి ఎయిర్ సప్లై గట్టు ఉండదు. జస్ట్ ఇట్లా గింటితే వస్తుంది. కాదు ప్యాసింజర్లు కంగారులో ఫ్రంట్కి గెంటడం వల్ల అది రాదు. సైడ్కి ప్రెస్ చేయాలి దాన్ని మ్యాగ్నెటెడ్గా. ఇట్లా ప్రెస్ చేస్తే ముందుకు వస్తుంది డోర్. ఆ కంగారులో ఏంటంటే ఆ స్మోక్లో వాళ్ళకి కనిపించగా డోర్ తీయడంలో విఫలమై ఉంటారు. ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే జరిగినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి ఇక్కడ అంటే ఏర్పాట్లు చేశారు? ఈ ఫైర్ సిలిండర్ ఉంటుందండి ఇక్కడ, మాకు ఒకటి ఇస్తారు. ఇక్కడ ప్యాసింజర్లకి బ్యాక్ సైడ్లో ఒకటి ఉంటుంది. జస్ట్ ఈ లివర్ ఎట్లా అని ప్రెస్ చేస్తే ఫైర్ ఆపొచ్చు. కాకపోతే ఫైర్ అయిన తర్వాత ఆ స్మోక్లో, ఆ పొగలో వాళ్ళకి ఏం కనిపించగా అంతమంది ప్యాసింజర్లు కంగారు పడి ఎటెళ్ళలో తెలియక దాని మీద టైం ఎక్కువగా తీసుకుంటాం వల్ల ఫుల్గా ఫైర్ అయి ఉంటుంది. లేదంటే ఎమర్జెన్సీగా మీకు ఎగ్జిట్స్ అన్నీ ఉంటాయి, ఫైర్ అలారం గట్రా అన్నీ ఉంటాయి. ఒక డ్రైవర్గా బస్సు కింద ఒక పల్సర్ బైక్ దూరింది, అక్కడ యాక్సిడెంట్ అయిందని విషయం తెలుసు. 50 మీటర్ల వరకు, 500 మీటర్ల వరకు ఆ బైక్ కిందలో వెళ్తుందంటే డ్రైవర్ అబ్జర్వేషన్ లేకపోవడమా లేకపోతే? బండి ఆల్రెడీ మనకి బెంగళూరు హైవే అంటే కొంచెం స్పేసెస్గా హైవే బాగుంటుంది. 80-90 స్పీడ్లో ఉంటుంది బండి. ఏమాత్రం మనకు బండి పక్క తీసి బండి ఆపాలన్నా, సడన్ బ్రేక్ వేయాలన్నా కానీ ఒక 100 మీటర్లు 150 మీటర్ల దాకా బండి వెళ్తేనే కానీ బండి ఆగదు. ఆ క్రమంలో బండి డ్రైవర్ పక్క తీసే క్రమంలో అది బండి కిందకి పల్సర్ బైక్ వెళ్ళిపోయింది కాబట్టి అది రోడ్డుకి రాపిడికి నిప్పులు చెలరేగి పల్సర్లో ఉన్న ట్యాంకులో ఉన్న పెట్రోల్ రోడ్డు మీద ఒలిగి మీకు ఫైర్ అయింది తప్ప బస్సు డీజిల్ ట్యాంక్ అనేది ఎప్పుడు కూడా ఫైర్ కాదు, ఒకవేళ బరస్ట్ కూడా కాదు. అంత డీజిల్ ట్యాంక్ ఎప్పుడు కూడా పగలదు. పెట్రోల్ రోడ్డు మీద ఒలగడం వల్ల ఆ రాపిడికి ఆ నిప్పు రవ్వలకి ఫైర్ అయ్యి, అది కూడా మా స్టాఫ్ ఆల్రెడీ కిందకి దిగి ఆపుదామన్న మంటలని అదుపు చేద్దామన్న ఉద్దేశం ఉంటారు. కానీ ఇంకో స్పేర్ డ్రైవర్ వెళ్ళి లోపలికి ప్యాసింజర్లందరినీ అలర్ట్ చేసేలోపు ఫైర్ ఎక్కువగా జరగడం వల్ల ఇంజూరీ. చూస్తే కనుక లేటెస్ట్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి కావేరీ బస్ ఇది. చూస్తే లోపల కూడా అధునాతన హంగులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కింద పల్సర్ బైక్ దూరిన తర్వాత ఆ రోడ్డు రాపిడి కారణంగానే మంటలు చెలరేగిన తర్వాత ప్రయాణికుల్ని బయటికి తీసేందుకు మీ తోటి సిబ్బంది చేసిన ప్రయత్నంలో అంటే వైఫల్యమా ఈరోజు 20 మంది అగ్నికి ఆహుతడానికి కారణం అనుకోవచ్చా? అంటే మరి డ్రైవర్ ఎలక్ట్ అయ్యారు కానీ ప్యాసింజర్లు గట్రా గార్డెన్ నిద్రలో ఉన్నారు. వాళ్ళందరూ లేచేసరికి కొంత ఏమైంది ఏంటనే సిచ్యువేషన్లో టైం ఎక్కువగా గడవడం వల్ల ఈ ఫైర్ అనేది తక్కువ టైంలోనే బండి అంతా ఫైర్ అవ్వడం అనేది జరిగింది. అంటే ఆ ఫైర్కి ఏది హేతు అనుకోవచ్చు? అంటే లోపల పెట్టినటువంటి ఆ ఫోమ్స్ కానీ లేటెస్ట్ వాటి కారణంగా స్మోక్ బాగా ప్రబలడానికి కాలం. అదొకటి కింద బాడీ గట్ట అంతా కూడా చెక్కతో తయారు చేస్తారు. దానివల్ల ఫైర్ అయితే కనుక కంట్రోల్ అయ్యడానికి కొంచెం టైం పట్టింది. అంటే వెంటనే మంటలు చెలరేగడానికి దోహదపడినటువంటి మెటీరియల్ లోపల ఫోమ్ కావచ్చు, గుడ్ కావచ్చు, బండికి వాడిన చెక్క మెటీరియల్ కావచ్చు, లేదంటే కింద ఉన్న ఫైబర్ పైప్స్ కావచ్చు, ఏమైనా కానీ కొంచెం స్పీడ్గా స్ప్రెడ్ అవుతాకి అవకాశం. అంటే మంటలు చెలరేగిన తర్వాత డ్రైవర్ బస్సు ఆపేసి కిందకి దిగిపోయిన తర్వాత ఇక్కడున్న టెక్నాలజీ, డ్రైవర్ కంట్రోల్ ఉన్న టెక్నాలజీ అంతా లాక్ అయిపోతుందా? లాక్ అవుతాకే ఉండదండి. ఈ సిలిండర్ అయితే మా పక్కన ఉంటుంది, ఒకటైతే కనుక లోపల ఉంటుంది. ఈ అంత అవగాహన లేకుండా ఐడియా వచ్చి ఉండదు నాకు తెలిసి. కిందకి దిగి ఆ వాటర్ బకెట్లు అవి తీసుకొచ్చి ఆ మంటలను ఎప్పుడు కవర్ చేద్దామని చూసారు తప్ప ఈ లోపు ఇంకా ఉన్న మంటలకు వస్తే లోపలికి వెళ్ళి ఇంజూరీ. చూస్తే కనుక బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ట్రావెల్ బస్సులో రాత్రి తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఘటనలో మాత్రం 20 మంది మృతి చెందారు. డ్రైవర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే కనుక అధునాతనమైనటువంటి సౌకర్యాలతో కూడుకున్న ఈ బస్సులో అగ్నికి ఆహుతి కావడానికి బస్సు మ్యానుఫ్యాక్చరింగ్లోనే లోపల ఫోమ్తో కూర్చున్నటువంటి సీట్లు, మరోవైపు చూస్తే కనుక కింద మొత్తం కూడా చెక్కతో కన్స్ట్రక్షన్, ఇవన్నీ కూడాను అగ్ని కిలలు ఎగసిపడేందుకు మాత్రం దోహదపడతాయి.
చూస్తే కనుక ఏదైతే ఎమర్జెన్సీ డోర్ ఉందో ఈ డోర్ మాత్రం బండి రన్నింగ్లో ఉన్నప్పుడు ఇది మాత్రం ఆటోమేటిక్గా ఏదైతే కంప్రెసర్తో లాక్ అవుతుంది. కంప్రెసర్తో లాక్ అయినటువంటి ఈ డోర్ మాత్రం బస్సు ఆగిన తర్వాత ఒకవేళ ఈ మంటలకు కనుక ఆ కంప్రెసర్ కనుక కేబుల్ కాలిపోతే దీన్ని మాన్యువల్గా కూడాను తీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది కనుక లాక్ ఓపెన్ చేసిన తర్వాత లాక్ అయిపోయిన తర్వాత ఈ కంప్రెసర్స్తో తీయవలసిన స్విచ్ కనుక కాలిపోతే మాన్యువల్గా తీసేందుకు మాత్రం దోహదపడే ఏకైక ఇలా ఎవరైనా కూడా డోర్ ఎవరైనా కూడాను ఇలా ముందుకు నెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఇది ఒక పక్క నెట్టినట్టయితే ఈ డోర్ ఓపెన్ అయ్యే అవకాశం ఉండేది. ఆ విషయం అప్పటికే ఆతృతగా ఉన్నారు. ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయాణికులు చేస్తున్నటువంటి ప్రయత్నం. అగ్ని ఒకవైపు కిలలు ఎగసిపాటు ఈ పరిణామాలన్నీ కూడాను 43 మంది ప్రయాణికులు, అదేవిధంగా ఉన్నటువంటి 2 సిబ్బంది, 2 డ్రైవర్లు, ఒక క్లీనర్ కూడా ఉంటారు. డ్రైవరు కిందకి దిగిన తర్వాత కూడాను మంటలు అదుపు చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నంలో కిలలు ఎగసిపడడంతో మాత్రం దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. ఏదైతే పల్సర్ బైక్ కింద యాక్సిడెంట్ అయిందో యాక్సిడెంట్ అయిన తర్వాత బస్సు 80 నుండి 90 కిలోమీటర్ స్పీడ్లో ఉంటుంది. బెంగళూరు హైవే కావడంతో రోడ్డు ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సడన్గా కనుక బ్రేక్ వేస్తే బస్సు పడిపోయే అవకాశం ఉంటుందనే ఉద్దేశంలో డ్రైవర్ మాత్రం 500 మీటర్ల దూరం వరకు కూడాను ఆ పల్సర్ని తీసుకెళ్లే క్రమంలో ఆ పల్సర్ కింద రోడ్డుకి రాపిడి కారణంగానే పెట్రోల్ లీక్ అయి మంటలు చెలరాయి. ముందు భాగంలో మంటలు చెలరేగి వెంటనే లోపలికి పొగలు రావడం, ఆ పొగల కారణంగా గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులందరూ కూడా లేచేసరికి కన్ను మూచి తెరిచేలోపు ఏం జరిగిందో తెలియనటువంటి ఒక ఆహారనాదాలు. ఈ ఆహారనాదాలతో పాటు ప్రాణాలు కాపాడుకోవాలన్న ఒక తపన అన్ని వెరసి మాత్రం ఈరోజు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. మరోవైపు చూస్తే ప్రయాణికులు బస్సు ఎక్కేటప్పుడు ప్రమాదం జరుగుతుందని ఎవరు కూడా ఊహించరు. కానీ ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఎలా బయటపడాలన్నటువంటి మెలకు విషయంలో బస్సుకు సంబంధించి సిబ్బంది ప్రయాణికులకు చెప్పాలి. ఒకవేళ ఫ్లైట్ ఎక్కినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఫ్లైట్కి సంబంధించినటువంటి ఎయిర్ హోస్టెస్ ఉంటారో వాళ్ళు కూడాను ప్రమాదం జరిగితే ఎటువంటి మెలకులు చెప్పాలని చెప్పి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఏదైనా కావాలంటే అడగాలి. ఎవరు కూడాను బయట అంటే టాయిలెట్కి వెళ్ళాలని కూడా అడిగి వెళ్ళాలని చెప్పి సూచన. అలాగే ట్రావెల్ బస్సు ఎక్కినప్పుడు కూడా ప్రయాణికులకు మాత్రం ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా బయటపడాలని విషయం సూచించినట్టయితే ఏవైతే 4 ఎగ్జిస్టర్లు ఉన్నాయి. ఫ్రంట్న ఒకటి ఉంది, మధ్యలో కూడా ఒకటి పెట్టారు, వెనక్కి చూస్తే 2 పక్కల 2 పెట్టారు. మనిషి ఇక్కడ నుంచి ఈ డోర్ ఓపెన్ చేస్తా కిందకి దిగే క్రమంలో మాత్రం గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆతృతగా దిగుతుంటారు. ఆ దిగిన క్రమంలో సుమారు 6 అడుగుల ఎత్తులో ఉంది ఇది. ఈ ఎత్తులో ఉన్న కిందకి దిగాలంటే మాత్రం కొంచెం కష్టమైన పని. అందరికి కూడా దూకే అవకాశాలు. ఆ దూకిన క్రమంలో గాయపడిన వారు 13 మంది అయితే 20 మంది మాత్రం అగ్నికి ఆహుతయ్యారు. మరోవైపు చూస్తే ఇంకా వెనక భాగంలో ఒక డోర్ ఎగ్జిస్ట్ ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక ఎగ్జిస్ట్ డోర్, ఇక్కడ నుండి కూడా 5 అడుగులు ఉంది. ఈ 5 అడుగులు దూకిన క్రమంలో కూడాను గాయాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే వి కావేరి బస్సు ప్రమాదం గురైన తర్వాత మాత్రం ఇవన్నీ కూడా ప్రయాణికులు జర్నీ అంటే గమ్యం చేరలే ఆతృతలో ఉంటారే తప్ప ఈ బస్సులో ప్రమాదం జరుగుతుందని ఎవరు ఊహించరు. ప్రమాదం జరిగినప్పుడు బయటపడేందుకు ఉన్న మార్గాలను కూడా ఎవరు వెతకరు. ఆ పరిణామాలే ఈరోజు మాత్రం వి కావేరి ట్రావెల్ బస్సు ప్రమాదంలో గురైనటువంటి 20 మంది కూడాను అగ్నికి ఆహుతి అయిపోవడానికి కారణం అని చెప్పుకోవచ్చు. 45 మంది మొత్తం ప్రయాణిస్తున్నటువంటి ఆ బస్సులో డ్రైవర్ మాత్రం బస్సు ఆపి కిందకి దిగిపోయినా కూడాను ప్రయాణికులను బయటికి దించేందుకు ఆయన చేసిన ప్రయత్నంలో మంటలు మాత్రం ఆయన దగ్గర నానకుండా చేసే ఉన్న 2 సిబ్బంది కూడాను లోపల ఉన్న ప్రయాణికులు బయటికి పంపించేందుకు ఏవైతే బయటికి వెళ్ళే మార్గాలు ఉన్నాయో ఆ డోర్లను కూడా ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. పైన ఉన్నటువంటి 2 కూడా ఎగ్జిస్టర్ సంబంధించినటువంటి 2 డోర్లు ఉన్నాయి. ఈ డోర్లు అన్నీ ఉన్నప్పుడు కూడాను అవి అక్కడ ఉన్నాయన్న విషయం ప్రయాణికులకు తెలియకపోవడం మాత్రం వారి పాలిట శాపంగా మారింది. ఇక ముందైనా ట్రావెల్ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ప్రమాదం సంభవించే అవకాశం లేకపోయినా యాదృచ్ఛికంగా ప్రమాదం సంభవిస్తే బయటికి ప్రాణాలతో బయటపడేందుకు అవసరమైన మార్గాలు మాత్రం ప్రతి ఒక్క ప్రయాణికుడు కూడాను బస్సు సిబ్బందిని అడిగి తెలుసుకోవాలి. అదేవిధంగా బస్సు యాజమాన్యం కూడాను ప్రయాణికులకు మాత్రం అప్రమత్తం చేయాలి. ఎందుకంటే యాదృచ్ఛికంగా జరిగినట్టు ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ విషయం మాత్రం ప్రయాణికులకు తెలియకపోవడం. ఈ పరిణామాలన్నీ కూడాను ఇవి ట్రావెల్ ఏవైతే వి కావేరీ ట్రావెల్ బస్సులో జరిగినటువంటి ఈ ప్రమాదంలో మాత్రం అంటే అవకాశం ఉంది, అంటే ప్రాణాలతో బయటపడే అవకాశం ఉన్నప్పుడు కూడాను అవకాశాన్ని వినియోగించుకునే ఒక మెలకు మాత్రం తెలియకపోవడం ఈరోజు అంతమంది అగ్ని ఆహుతం కారణం అని చెప్పుకోవచ్చు. ట్రావెల్ బస్ యాజమాన్యాన్ని మధ్య ఈ ఘటన పునరావృతం కాకుండా ఇటువంటి సూచనలు చేయాలి. ఎవరైనా ట్రావెల్ బస్సులో జర్నీ చేయాలనుకుంటే ప్రయాణికులు మాత్రం తప్పకుండా ప్రమాదం సంభవించేటప్పుడు ప్రాణాలతో బయటపడే ఆ మార్గాలు మాత్రం సూచించినట్టయితే
ఆ ప్రమాదం జరిగే క్రమంలో ప్రయాణికులు కూడా ఆ మార్గాన్ని వెతుక్కుంటూ వెళ్ళే అవకాశం ఉంది. మొత్తం 43 మంది ప్రయాణికులు, మొత్తం 3 సిబ్బంది ఉన్నటువంటి ఆ బస్సు ప్రమాదానికి గురి కావడం, 20 మంది అగ్నికి ఆహుతి కావడం, పొగలు దట్టంగా కమ్ముకోవడం, 13 మంది ప్రాణాలతో బయటపడే క్రమంలో కిందకు దూకి స్వల్ప గాయాలు కావడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు రాష్ట్రంలో మాత్రం ఒక ఉలిక్కిపాటు గురిచేసింది. అధునాతనమైనటువంటి హంగులతో ఉన్నటువంటి వి కావేరీ ట్రావెల్ బస్సులో గమ్యం చేరుతూ ఉన్న ప్రయాణికులు మాత్రం ఈరోజు అగ్నికి ఆహుతి కావడం యాజమాన్యం కూడా కించంత ఆవేదన. ఎందుకంటే ప్రయాణికులు సురక్షంగా గమ్యం చేరేందుకు అవసరమైనటువంటి మెలకువలు ఉన్నప్పుడు కూడాను ఈరోజు బయటపడే అవకాశాన్ని మాత్రం చూపించుకోలేనటువంటి ఒక ఆవేదన మాత్రం కనిపిస్తుంది. బస్సులో మాత్రం ప్రయాణికులు బయటపడే అవకాశం ఉన్నా ఆ మార్గాలు తెలియకపోవడమే ఈరోజు వారు అగ్నికి ఆహుతి అవ్వడానికి కారణం అయింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.